బోయపాటి బాలయ్య సినిమాలో మనకి కథ ఏముండదని తెలుసు, ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ ఉంటదని తెలుసు, ఎక్స్ట్రాడినరీ కామెడీ ట్రాక్లు, ఫిల్మ్ మేకింగ్ ఇవేవి ఉండవని మనకు తెలుసు. సో ఉండేది ఏంటిది? ఎంటర్టైన్మెంట్, మాస్ యాక్షన్, డ్రామా. బట్ పీక్ మూమెంట్ లో యాక్షన్ పడాల్సిన దగ్గర సెంటిమెంట్, ఒక హై సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ హై బ్యాంగర్ ఇంటర్వెల్, ఇవి కదా ఉండాల్సినవి. ఇవే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేవి. ఇవేవి కూడా లేవు అఖండ 2లో. దానికి తోడు సినిమా ఫ్లాట్ ఉంటది, బోరింగ్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే ఎట్లా ఫ్లాట్ ఉండనే ఉన్నది, సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ ఉన్నది. దట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ పార్ట్ అబౌట్ అఖండ 2. అరవాలని కూర్చున్న ఫ్యాన్స్ కూడా అరవలేకపోయారు. అది పరిస్థితి. శవాలు లేస్తే తప్పులేదు, గురకబెట్టి వండుకుంటేనే తప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. క్విక్ రివ్యూ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అఖండ 2 గురించి. మల్టిపుల్ డీలేస్ తర్వాత ఈ రోజు ప్రీమియర్లు బర్త్డే 11th December. షోకి ముందు మళ్ళీ కొంచెం డ్రామా, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అదేదో క్యూబ్ గిన్నె రాలేదంట, సో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అన్న ఒక భయం మధ్యలో సినిమా అయితే రిలీజ్ అయింది. అండ్ ఓపెనింగ్ నుండే చాలా బోరింగ్ నోట్ లో స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే పెదబాలే కనిపించేస్తారు, కానీ ఎక్స్ప్లెనేషన్ నడుస్తూ ఉంటది. మాట్లాడుతూనే ఉంటారు 10 నిమిషాలు 15 నిమిషాలు. మురళీమోహన్ క్యారెక్టర్ వస్తుంది, ఏవేవో చెప్తా ఉంటారు, ఏం పెద్దగా అర్థం కాదు. అండ్ అందులోనూ పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు, సో మనం కూడా పట్టించుకోము. బట్ ఇది మనం ఏదో లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే బోయ బాలయ్య బాబు కాంబినేషన్ లో ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ బోరింగ్ గానే ఉంటాయి. కానీ ఈ అఖండ 2 ఫస్ట్ హాఫ్ మరీ ఫ్లాట్ ఉన్నది. చిన్న బాలయ్య క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ ఉండదు మామూలుగా బోయ బాలయ్య బాబు కాంబినేషన్ లో. కానీ అఖండ 2 లో చిన్న బాలయ్య క్యారెక్టర్ అసలు ఏమంటే ఏమి కూడా లేదు. జస్ట్ ఐటమ్ సాంగ్ కోసం బాలయ్య బాబు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు. ఆ పాట కోసం ఈ 2 క్యారెక్టర్లను పెట్టిరు. అంతకు మించి ఈ 2 క్యారెక్టర్లు అసలు ఏమి కాంట్రిబ్యూట్ చేయవు. దానికి తోడు సినిమా మెజారిటీ అసలు బాలయ్య బాబే ఉండరు. చిన్న బాలయ్య ఉండడు, పెద్ద బాలయ్య ఉండడు. మరి సినిమా మొత్తం ఎవరు ఉంటారంటే మనకు కూడా అర్థం కాదు. ర్యాండమ్ విలన్లు, ఏదో DRDO సైంటిస్టులు, వ్యాక్సిన్లు, ఏదేదో నడుస్తూ ఉంటది. భయ్యా ఇది మిషన్ ఇంపాసిబుల్ సినిమాకి రాలేదు మనము. ఇది బోయ బాలయ్య బాబు సినిమా. కరడు గట్టిన విలన్లు, యాక్షన్ బ్యాక్ డ్రాప్, నేర్చిపోయిన గడ్డాలు, పాసిపోయిన పనులు, గుట్కాలు, మడ్డలు, క్యాజువల్ గా కిడ్నాప్లు. ఇది విలన్లు అంటే. ఏదో చైనా మిలిటరీ ఏమైతుందో అర్థం కాదు. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను కొన్ని కంగ్రాచులేషన్స్. ఆఫీషియల్లీ వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ జర్నీని స్టార్ట్ చేసిర్రు టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ తెలుగు సినిమా సెన్సేషన్. నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను కదా, అదే లెవెల్ అప్ లెర్నింగ్స్ బ్రేక్ త్రూ ఫిల్మ్ మేకర్ ప్రోగ్రామ్ పవర్డ్ బై సోనీ. సో మన ఛానల్ యొక్క 22 సబ్స్క్రైబర్స్ ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఫిల్మ్ మేకింగ్ ని ఇన్ డెప్త్ లో నేర్చుకుంటున్నారు. స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, షార్ట్ ఎట్లా ప్లాన్ చేయాలి, కెమెరా ఎట్లా ఆపరేట్ చేయాలి, అన్ని డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మనకు తెలుసు లెవెల్ అప్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీ. వీళ్ళు ఆల్రెడీ కార్తిక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనకరాజ్ లాంటి వాళ్ళతో వర్క్ చేసి ఉన్నారు. సో వీళ్ళు ఇచ్చేది వరల్డ్ క్లాస్ ఫిల్మ్ ఎడ్యుకేషన్, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో. కేవలం 12 వారాల్లో ఈ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 2 సంవత్సరాల ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ని ఒక పవర్ ప్యాక్డ్ వీకెండ్ కోర్స్ లాగా మీకు అందిస్తున్నది. ఫిల్మ్ మేకింగ్ యొక్క అన్ని ఆస్పెక్ట్స్ నేర్పించబడతాయి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే సూపర్ డీలక్స్, సీతారామం, వకీల్ సాబ్ 2.0 ఇలాంటి మూవీస్ లో పనిచేసిన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుండి డైరెక్ట్ గా మెంటర్షిప్ దొరుకుతుంది. కానీ మనందరికి తెలుసు కదా, లెవెల్ అప్ వాళ్ళు అందరినీ తీసుకోరు. అప్లై చేసిన వాళ్ళందరిలో టాప్ 10% ని మాత్రమే ఫైనలైజ్ చేస్తారు. అంటే ఓన్లీ మోస్ట్ ప్యాషనేట్ అండ్ ఆబ్సెస్డ్ ఫిల్మ్ మేకర్స్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది మీకు జస్ట్ ఒక డ్రీమ్ కాకుండా ఒక ఆబ్సెషన్ అయితే ఇదే మీ గోల్డెన్ ఛాన్స్. మన రాగడి ఛానల్ స్పెషల్ లింక్ నేను పిన్డ్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోండి, మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేయండి. సో ఫస్ట్ హాఫ్ డ్రాగ్ అంటే డ్రాగ్, అండ్ ఇంటర్వెల్ అనేది బోయ బాలయ్య బాబు కాంబినేషన్ లో బ్లాస్ట్. అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అఖండ 1 ఇంటర్వెల్ క్రేజీగా ఉంటది మనకు తెలుసు. బట్ ఇక్కడ అఖండ 2 లో ఇంటర్వెల్ లో ఎవరిని చంపుతుండో కూడా మనకు అర్థం కాదు. వాని పేరు కూడా మనకు తెలియదు, సమ్ ర్యాండమ్ విలన్. అండ్ ఆ ఇంటర్వెల్ కి బిల్డప్ కూడా చాలా అంటే చాలా బేసిక్ ఉంటది. ఆ DRDO వ్యాక్సిన్ కాన్సెప్ట్ అనేది అసలు పండలేదు. సో మోస్ట్ బోరింగ్ అండ్ ఫ్లాట్ ఇంటర్వెల్ తర్వాత అగైన్ ఫ్లాట్ వేలోనే సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అసలు చిన్న బాలయ్య అసలు కనిపించరు. మా ఫ్రెండ్ ఒక అతను అన్నారు అనమాట, ప్రజ్ఞ చేసే వాళ్ళకి వేసిరు దండ, చిన్న బాలయ్య క్యారెక్టర్ వేసినా సేమ్ ఉంటది ఎఫెక్ట్, ఏం పెద్ద ఫరక్ ఉండదు అని. వాస్తవం, ఎందుకంటే ఏమీ ఉండదు ఆ క్యారెక్టర్. అండ్ అట్లా అని పెద్ద బాలయ్య క్యారెక్టర్ కూడా అంతేం మజా రాలేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే అఖండ 2 లో ఆయన లిటరల్ సూపర్ ఫోర్స్ అయిపోయారు. సో ఆయనకి ఏం ఛాలెంజ్ ఉండదు. ఆయన ఏ పని పడితే ఆ పని చేసుకుంటా వెళ్ళిపోతారు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. సో ఇలాంటి ఫోర్స్ ముందు
ముందర ఏ విలన్ పనికి వస్తారు చెప్పండి. సో ఫైట్ అనేది ఫైట్ లాగానే ఉండదు. సో ఒక విలన్ తర్వాత ఒక విలన్ వస్తా ఉంటారు. ఆడేవాడు నార్త్ విలన్ ఉంటాడు, తర్వాత ఆదిపిని శెట్టి, ఇంకా ఇవి చాలదన్నట్టు భగవద్గీత చదివే చైనీస్ మిలిటరీ గాళ్ళు. సో ఈ ఒక విలన్ తర్వాత ఒక విలన్ వచ్చేసి పరివర్తన చెందుతూ ఉంటారు. కొంతమంది చచ్చిపోతూ ఉంటారు, ఏదేదో అవుతూ ఉంటది. బట్ ఫండమెంటల్ గా బాటమ్ లైన్ ఏంటంటే ఇవన్నీ బోరింగ్ ఉంటాయి. అఫ్ కోర్స్ అఖండ సిరీస్ అనగానే కొంచెం ధార్మిక యాంగిల్ ఉంటది. అఖండ 1 లో ఈ ధార్మిక యాంగిల్ అక్కడక్కడ వచ్చిపోయేది, 2-3 మోనోలాగులు ఉంటాయి గట్టిగా. బట్ అఖండ 2 లో ఈ స్పీచ్లు అనేవి ఎక్కువైపోతాయి. సో సినిమా మొత్తం డైలాగ్ హెవీ అయిపోయింది. అండ్ ఆ డైలాగ్ కూడా బాలేదు. అండ్ డైలాగ్లని కూడా కాదు, స్పీచ్లు ఎక్కువైపోయినాయి సినిమాలో కథ తక్కువ, యాక్షన్ తక్కువ, ఫైట్లు తక్కువ, స్పీచ్లు ఎక్కువైపోయినాయి. సో అది కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది ఆర్ బోరింగ్ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ నేను భక్తుడిని కాబట్టి కొంచెం ఆ శివుడు యాంగిల్ అవన్నీ కొంచెం చూపించారు. అఖండ 1 లో నాకు అమ్మ సెంటిమెంట్ అన్నది చాలా బాగా వర్క్ అయింది. అఖండ 2 లో అంత గొప్పగా పండకపోయినా ఒక సీన్ ఉంటది దేవుడికి అమ్మకి మధ్యలో. ఆ సీన్ గ్రావిటీ కాన్సెప్ట్ బాగుంది, కానీ సినిమా ఫ్లో లో అట్లా ఉంటది. బట్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఖచ్చితంగా. అండ్ శివుడికి సంబంధించిన కొన్ని సీన్లు బాగున్నాయి. ఒక బిలీవర్ గా నాకు ఆ సీన్లు నచ్చినాయి. బట్ సినిమాలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి ఆ సీన్లు అనేది ప్రశ్న ఇక్కడ. అండ్ ఇంకా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ తమనన్న. నేను సింగిల్ స్క్రీన్ సంధ్య 35mm లో చూసిన సినిమాని సౌండ్ అనేది నాకు ఎక్కడ కూడా ఇంపాక్ట్ చేయలేదు. పాటలు అనేవి ఎట్లాగో గొప్పగా లేవు. ఆ ఐటమ్ సాంగ్ జాజికా ఏదో ఉన్నది, అట్లా నో ఇంపాక్ట్. బట్ మ్యూజిక్ కూడా ఓకే, సౌండ్ ఉన్నది, ఏవో వస్తుంటది ఇట్లా టిపికల్ తమన్ స్టైల్లో. బట్ స్పెషల్ అనిపించలేదు, జెనరిక్ ఉన్నది. లౌడ్నెస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉంటది, బట్ ఇంపాక్ట్ అనేది కూడా ఉండాలి కదా. ఆ ఇంపాక్ట్ అనేది మిస్సింగ్ మ్యూజిక్ లో. ఎగరడానికి వచ్చిన ఫ్యాన్సే ఎగరేయలేకపోయారు, ఆ లెవెల్లో ఉంది మ్యూజిక్. అండ్ ఇంకా బోయ బాలేబాబు సినిమాల్లో సినిమాటోగ్రఫీ, క్రాఫ్ట్, కాస్ట్యూమ్లు, లేకపోతే ప్రొడక్షన్ డిజైన్, ఈ విషయాలు పెద్దగా మాట్లాడుకోవాల్సింది దానికి ఉండదు, ఆ స్కోప్ ఉండదు. సో వదిలేద్దాం. కానీ అవన్నీ యాక్టింగ్ లెవెల్లో కూడా నాకు కొంచెం లెట్ డౌన్స్ ఉన్నాయి. బాలేబాబు గారు ఎందుకో అంత ఆ ఇంపాక్ట్ అనేది మనకు కావాల్సినంత పడలేదు. అది డైలాగ్ వల్ల కావచ్చు, లేకపోతే సీన్ వల్ల కావచ్చు. బాలేబాబు గారు కూడా కొంచెం డల్ గా కనిపించారు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో. అది ఖచ్చితంగా డైరెక్టర్స్ ఫాల్ట్ అనే అంటాను నేను. సో బోయపాటి గారు ఈ సినిమాకి చాలా డిసప్పాయింట్ చేసారు నన్ను అయితే. ఇంకా చూడాలి మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. రేపు షోలు పడుతున్న కొద్దీ చూడాలి ఆడియన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని. సో వెళ్ళండి చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏవో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మాస్ ఆడియన్స్ కూడా 1-2 మూమెంట్లు పడతాయి. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుండి చూడండి. నాకు పర్సనల్లీ అయితే సినిమా నచ్చలేదు, బోరింగ్ అనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బోరింగ్ అనిపించింది. అది నా బిగ్గెస్ట్ కంప్లైంట్. సో మీరు చూసి మీకేమనిపించిందో చెప్పండి. హర్ హర్ మహాదేవ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్.